రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ వర్షాలు వస్తే నిర్మల్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్, కడెం, గడ్డన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టుల పరిసర ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉన్న చోట తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగాన్ అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని, ఆకస్మిక వరదలు వస్తే వెనువెంటనే తగు చర్యలు తీసుకుని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా మొరమ్మట్టి వేయాలన్నారు. డ్రైనేజీల్లో పూడిక ఉంటే వెంటనే తీసివేయాలని, నాలాలపై ఆక్రమణలు ఉంటే తొలగించి బాధ్యులపై తగు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పురాతన ఇండ్లను, పట్టణ ప్రాంతాల్లో పురాతన భవనాలను కూల్చివేయాలన్నారు. మురుగునీటి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు. నదులు, వాగులు అధికంగా నీరు ప్రవహించే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. విపత్తు నిర్వహణ సిబ్బంది ఎప్పటికప్పుడు వీటిని పర్యవేక్షించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య శాఖ అధికారులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మినా, ఎరువులు, విత్తనాల కొరత సృష్టించినా సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రతి దుకాణంలో డీలర్లు తప్పనిసరిగా స్టాక్ బోర్డు అమ్మకాల వివరాలు విధిగా ప్రదర్శించాలని చెప్పారు. దుకాణంలో స్టాక్లను ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులు, పోలీసు అధికారులతోటి సమన్వయం చేసుకుని తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మే విత్తన డీలర్లు, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై నిఘా ఉంచి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని డీలర్లపై తక్షణమే తగు చర్యలు తీసుకుని వ్యవసాయ అధికారులు తనిఖీలు చేయాలన్నారు. రైతులు సాగు చేసే సమయంలో నేల స్వభావం, నీటి లభ్యత, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,55,000 విస్తీర్ణంలో పంటలు సాగు చేయడానికి అవకాశం ఉందని, దీనికి గాను 3,20,000 విత్తన సంచులు అవసరమవుతాయని, ఇప్పటికే 3,09,000 విత్తన సంచులు అందుబాటులో ఉంచామని చెప్పారు. అలాగే వరి పంట వేయడానికి 3,500 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. నకిలీ విత్తనాల సరఫరాను నియంత్రించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా పెరిగేలా బడిబాటలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెలలో నిర్వహించే బడిబాటలో విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి బడిఈడు పిల్లల ప్రవేశాల సంఖ్య పెంచాలని, ప్రతి గ్రామంలో ర్యాలీలు నిర్వహించి కరపత్రాలు, ఫ్లెక్సీలు, పోస్టర్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే కలిగే లాభాలు వివరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సాధించిన ఉత్తమ ఫలితాలను విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రజలందరికీ విద్యాశాఖ అధికారులు తెలియజేయాలన్నారు. గ్రామీణ స్థాయిలో ఎంఈఓలు, ఎంపీడీఓలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, స్వయం సహాయక బృందాల సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, డిజిటల్ విద్య, ఉపకార వేతనాల గురించి తెలియచేసి వారిని ప్రభుత్వ బడుల్లో చేరేందుకు ప్రోత్సహించాలి అన్నారు. బాలకార్మికులను గుర్తించి ప్రభుత్వ బడుల్లో చేర్పించాలన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే తేదీన స్వాగత దినోత్సవం ఘనంగా జరపాలని ఆదేశించారు. విద్యార్థులందరికీ ఖచ్చితంగా ఏకరూప దుస్తులు, పాఠ్య రాత పుస్తకాలు పంపిణీ చేయాలని సూచించారు. బడిలో చేరిన పిల్లలకు పాఠశాలల్లోనే సామూహిక అక్షరాభ్యాసాలు జరపాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో జరుగుతున్న పనుల గురించి అధికారులను ఎప్పటికప్పుడు తెలుసుకుని గడువులోగా పనులు పూర్తయ్యేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. వర్షాకాలంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పురాతన పాఠశాలలు, భవనాలు ఉంటే కూల్చివేయాలని చెప్పారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారి ధనరాజును ఆదేశించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 నిబంధనల ప్రకారం జిల్లా స్థాయి రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించి పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తప్పుడు ధృవపత్రాలతో వైద్యం చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.